హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి మేము అమెజాన్లో మిక్సర్ తీసుకోవడం జరిగిందండి. ఆ మిక్సరు ఎక్కడ మిక్సర్ అంతే కదా, కరెక్టే ఏం కాదు కానీ మిక్సర్ ఈ కంపెనీ వచ్చేసి మార్ఫీ రిచర్డ్స్ ఐకాన్ సూపర్ అనమాట. సో ఇది వీడియో రూపంలో చూపిద్దామని తీసుకొచ్చినాము చూపినికి. సో దీని కాస్ట్ ఎంత ఏందనేది లాస్ట్లో చెప్తాను. ప్లీజ్ ఏంటంటే కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో చెప్పండి మా వీడియో ఎలా ఉంది ఏందనేది కూడా చెప్పండి. ఇంకా వీళ్ళు మామూలే లంబు చెంబు లెక్క తిరుగుతుంటారు వాళ్ళు నా చుట్టూ. సో ఈ మిర్చికి వచ్చేసి జ్యూస్ చేసుకోనికి ఎక్స్ట్రా ఒక జార్ వచ్చింది. అది బాగా నచ్చి దీన్ని మేము తీసుకున్నాము. కాస్ట్ కూడా చాలా తక్కువ. మేము ఆల్రెడీ ఇంట్లో ఒకటి ఉంది, ఇంకోటి కూడా ఎక్స్ట్రా తీసుకోవడానికి పిల్లలకి జ్యూస్ చేయడానికి ఒకటి ఎక్స్ట్రా జార్ కావాలా. ఒక ఎక్స్ట్రా జార్ కోసం మేము ఒకటి మిక్సర్ మొత్తం ఒకటి తీసుకోవడం జరిగింది. తినాను ఒకసారి చూపిద్దాం. జార్ కోసం షార్ప్ ఉంటుంది. నాన్న చేయి పెట్టకే, నేను తీస్తా. పక్కన ఒక నిమిషం చేతులు ఒక్క నిమిషం నాన్న. రాజా, ఇది వచ్చేసి మెయిన్ పిల్లర్ పార్ట్. కింద కెమెరా రూపంలో ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఫోటో కూడా వస్తుంది. తమ్ముడే వస్తుంది ఇయ్యండి రండి అంతే. ఇంకా మీరు బ్రాండ్ నేమ్ అనమాట. ఇది కంపెనీ వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ. ఓకే, ఇది పెట్టాను. ఎందుకంటారా ఇట్లా పడితే అట్లా పోతాయి. ఇదే కదా మిక్సీ, ఎంతేనా మూత సపరేట్ వస్తుందా? మొత్తం 4 వచ్చాయండి జార్లు. అదే అన్న 4 జార్లు. ఇంకా దీనికి పోతుంటుంది మాత్రమే వచ్చింది. ఇది బాడీ, ఇది యూజ్ చేసుకోనికి పిల్లలకి బాగా యూజ్ అవుతుంది. మంచి క్వాలిటీ కూడా బాగుంది. 1 2 3 4 వచ్చినాయి. బాగుందండి. ఇదైతే పిల్లలకి మంచి జ్యూస్ చేసి అన్ని ఫ్రూట్స్ దీంట్లో ఉంటాయి కదా, డస్ట్ అంటే దీంట్లో వస్తుందా ఏమో చూడాలా. దీంట్లో ఒకసారి చేసినాక మాత్రం మళ్ళీ ఒక వీడియో చేసి పెడతాం నేను కూడా. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి అబ్బా మా వీడియోని, అండ్ షేర్ చేయండి. ఇది ఎట్లానో ఫిక్సింగ్ చేసేదంతా ఇది మనకు కూడా పెద్దగా తెలియదు కాబట్టి దీన్ని కాదంటే దీని క్యాప్ వచ్చేసి ఇదండి. లాక్ అన్లాక్ రెండు ఉన్నాయన్నమాట. ఇట్లా అంటే లాక్, ఇట్లా అంటే అన్లాక్. ఇది చేసినప్పుడు మళ్ళీ ఒక వీడియో చేసి చూపించాలి మీకు. ప్రస్తుతానికైతే ఇది బాగానే ఉంది. ఇది ఫిక్స్ చేసినాకైతే మళ్ళీ ఒక వీడియో చేసి పెట్టాం మేము. దీంట్లో జ్యూస్ ఏ విధంగా వస్తుంది ఏందనేది చూద్దాం. మాకు కూడా తెలియదు, ఐడియా లేదు. సో 300 400 అరౌండ్ 1.5 లీటర్ అంటే 2 లీటర్స్ వరకు దీంట్లో మనం మిక్స్ చేయాలి. అంటే ఫ్రూట్స్ని మిక్స్ చేయొచ్చు అన్నమాట. ఇది ఇంత బాగా పెద్దగా ఉంది. 1.5 లీటర్లు అంటే మన యాపిల్స్ కానీ పైనాపిల్స్ కానీ బత్తాయి పళ్ళు అన్నీ మిక్స్ చేసుకోవచ్చు. బాగుంది.
వేసిన తర్వాత ఇట్లా వేసుకోవచ్చండి. మూత ఒకసారి వేసిన తర్వాత దీంట్లో ఎట్లా ఉంది, వర్క్ బాగా చేస్తుందా లేదా అనేది మళ్ళీ ఒక వీడియో చేసి పెట్టా, అప్పుడు మళ్ళీ ఇంకో వీడియో చూడండి. ప్రస్తుతానికైతే ఇంక ఇదండి. ఇంకా ఎవరైనా మా ఛానల్ని చూసి నచ్చితే మాత్రం లైక్ చేయండి. వీడియో బాగుందా లేదా అనేది ఒక కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.